సమయమందును అసమయమందును సువార్త ప్రకటించుము, ఆయన వాక్యమును ప్రకటించుము అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ఇంకను మనము దేవుని కొరకు బలమైన పని చేయాలి. ఇంకను దేవుని కొరకు నువ్వు తీర్మానించుకోవాలి. దేవుని కొరకు నువ్వు నిలిచి ఉండాలి. నోవు తన ఒక్కడు మాత్రమే భక్తి కాదు, నోవు తాను భక్తి చేశాడు. తాను తన కుటుంబం అందరూ వాడలోకి వెళ్ళారు. ఈ లోకం అంతా నశించిపోతుంది, జల ప్రళయం వచ్చని సెలవిచ్చినప్పుడు ఆ లోకస్తులు ఎవరు కూడా ఆ వాడలోకి రాలేదు. అయితే నోవు మాత్రమే ఆ వాడలో ప్రవేశించాడు. నోవు మాత్రమే కాదు, నోవు కుటుంబం అందరూ కూడా వాడలో ప్రవేశించారు. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో నోవులా నా కుటుంబం ఉండాలనుకుంటున్నారా?